హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కాఫీ టిఫిన్లు అయిపోయాయా? అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. ఏమనుకుంటున్నారు? ఎనీ గెస్ చేయగలరు ఎవరైనా? ఆదివారం అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. వద్దు 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 అంటుంటే సోమవారం వచ్చేసింది. ఏం చేయమంటారు? అంత బిజీ బిజీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఉరుకులు పరుగులు. ఎప్పుడు మార్నింగ్ అవుతుంది, ఎప్పుడు నైట్ అవుతుందో అసలు ఏమీ తెలియట్లేదు కదా. ఏమంటారు? మీకు కూడా అలానే అనిపిస్తుందా? నాకైతే టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఏ ఈరోజు డేట్ ఎంత, ఈరోజు ఏంటి అన్న ఆలోచిస్తున్నాను. ఫాస్ట్గా రన్ అయిపోతుంది. మళ్ళీ చిన్నపిల్లలు అయిపోతే ఎంత బాగున్నో అనిపిస్తూ ఉంటుంది. చక్కగా అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూ చదువుకుంటూ. అవి రమ్మన్నా రావు కదా, ఊహించుకోవడానికే బాగుంటాయి. ఎప్పుడైనా గడిచిపోయిన కాలమే బాగుంటుందిలేండి. దాని నుంచి మనం లెసన్స్ కూడా నేర్చుకుంటాం కదా. నెక్స్ట్ ఇంకా ఏమంటారు? వద్దు వద్దు అంటే సండే వచ్చేస్తుంది. పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేసి రైతు బజార్కి వెళ్ళి బజార్ తెచ్చుకొని అన్నీ చేసుకునేసరికి ఎర్లీ మార్నింగ్ లెగిస్తే అంత తొందరగా ఫాస్ట్గా ఎంత టైం అయిపోయిందో. ఎంత టైం అయిపోయినా సరే మా ఫ్రెండ్స్ కోసం వీడియో అప్లోడ్ చేయకుండా నేను ఉండలేను కదా. అక్కడ నుంచి మా కోతి అమ్మ అమ్మ అని అరుస్తున్నాడు. వాయిస్ మెసేజ్ ఇస్తాను, కొంచెం కామ్గా ఉండు అన్న కోతులు కామ్గా ఉండలేవు కదా. యాక్చువల్గా నేను కూడా పెద్ద కోతినే. కోతి కడుపులో కోతి పుడుతుంది కాబట్టి మాతో ఎప్పుడు ఇలా సందడిగానే ఉంటుంది. సందడి మూవీ ఉంది కదా, అలాగే సండే ఇంకా సందడిగా ఉంటుంది. మాకు చిన్న కోతి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకేంటి సంగతులు ఫ్రెండ్స్? బోర్ కొట్టేస్తున్నానా, విసిగిస్తున్నానా? నేను విసిగించేదానికి సరే వద్దంటారా? మ్యూజిక్లోకి వెళ్ళిపోదామంటారా? ఇంకేంటి? మీరు కూడా మీ ఒపీనియన్స్ నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నేను కూడా వీలైన మ్యాక్సిమం కామెంట్స్కి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. సరే బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మరిన్ని మాటలతో. మీ పద్మ. ఇంకొకటి చెప్పాలి. వద్దు 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 అంటుంటే మండే వచ్చేస్తుంది. సండేని ఉండట్లేదు. మీకు ఏమైనా టిప్ తెలిస్తే చెప్పండి. సండేని మన దగ్గరే ఉంచేసుకుందాము. మండే వద్దు మనకి. చిన్నప్పటి నుంచి అన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. లాస్ట్కి ఏమవుతుందంటే ఫైనల్గా మనకి ఏది అర్థం కాదు. అన్నీ అర్థమైనట్టే అనిపిస్తాయి, కానీ ఏది అర్థం కాదు. ఏమంటారు? నిజమే నా ఫ్రెండ్స్? కామెంట్ చేయండి. నేను మిమ్మల్ని అడుగుతూనే ఉన్నాను, మీరు నాకు సమాధానం చెప్తూనే ఉన్నారు, కానీ నాకేమీ అర్థం కావట్లేదు. ఏం చేయమంటారు? ఓకే బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.